కాలం ఎవరి చేతుల్లో ఉందండి? అజ్ఞానంతో ఎందుకు మాట్లాడతారు? కలికాలం ఎక్కడిది? కలికాలం ఎవరికి ఇచ్చారు? కలికాలం గీతలు 18 పురాణాలు రాసిన వ్యాసుడు, వేదాలు విభజించిన వ్యాసుడు కాలం మీరు సృష్టిస్తున్నారని చెప్పాడు స్పష్టంగా. రాజా కాలస్య కారణం. పరిపాలించేవాళ్ళు, పరిపాలింపబడే ప్రజలు తిన్నగా ఉంటే కలియుగం ఈ క్షణంలో ఇక్కడే కలియుగం కృతయుగం అవుతుందమ్మా, అనుమానమే లేదు. మన మనస్సును బట్టి, మన ప్రవర్తనను బట్టి కాలం ఉంటుంది, కానీ కాలాన్ని బట్టి మన ప్రవర్తన ఉండదు. తోసేయద్దు దేని మీద. పుణ్యం చేసిన వాడవుడు, మహాపుణ్యాలు చేసిన వాడవుడు కాలం కారణం అనన్నాడు. నేను చేశా అంటాడు. పాపం చేసేసరికి మాత్రం కాలం ఏ కాలం లేదండి. వేళ 2 హత్యల గురించి మనం చెప్పుకున్నాం, కానీ ఎన్నో పుణ్యకార్యాలు కూడా కలికాలంలో జరుగుతున్నాయి. ఎప్పుడూ జరగని యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎప్పుడూ జరిగిన వేదాంత ప్రవచన సభలు నెలల తరబడి జరుగుతున్నాయి. ఎన్నడూ కట్టనటువంటి గుళ్ళు ఈ రోజుల్లో కట్టారు. గుళ్ళకి వెళ్లే జనం కోట్ల సంఖ్యలో పెరిగారు. మరి ఇది కలికాలం కాదా? అంచేత కాలం పూర్తిగా మన మనస్సు మీద ఆధారపడి ఉంది.